హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. చూడండి, ఇవాళ మనం హిందీలో నెగిటివ్ సెంటెన్స్ని ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నెగిటివ్ సెంటెన్స్ అంటే తెలుసు కదా, లేదు, కాదు, అలాంటివి అన్నట్టు. ఓకే, ఇప్పుడు చూడండి, ఐఎమ్ నాట్ పీటర్. అంతేగా, నేను పీటరా? కాదు, నేను హఫీజ్ని. ఓకే, ఐఎమ్ నాట్ పీటర్ అంటే నాట్ అనేది ఇక్కడ కాదు అని చెప్పడానికి యూజ్ చేస్తాం. ఐఎమ్ నాట్ యువర్ ఫ్రెండ్, నేను నీ ఫ్రెండ్ని కాదు. ఓకే, పీటర్ ఈజ్ నాట్ కమింగ్ టు ఇండియా, పీటర్ ఇండియాకి రావడం లేదు. వీటన్నిటిని మనం హిందీలో ఎలా అంటాం అంటే చూడండి, చాలా సింపుల్. హిందీలో నోకైనా, నాట్కైనా, డోంట్కైనా, కెనాట్కైనా, దేనికైనా సరే మనకు హిందీలో యూజ్ చేసే వర్డ్ నహీ. ఓకేనా, నహీలో చూడండి, దాని నహీని యూజ్ చేసి మనం కొన్ని సెంటెన్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ మై పీటర్ నహీ హూ, నహీ హూ. ఓకేనా, మై పీటర్ నహీ హూ, నహీ అని ఇచ్చాం చూసారు, అంటే నేను పీటర్ని కాదు. మామూలుగా అయితే ఏం చేస్తామంటే మై పీటర్ హూ అంటాం కదా, ఆ హూ మధ్య హూకి ఇక్కడ ముందు మనం ఏం పెట్టామంటే నహీ అని పెట్టామన్నట్టు. ఓకే, పీటర్ డాక్టర్ నహీ హే అంటే పీటర్ ఈజ్ నాట్ ఏ డాక్టర్, పీటర్ డాక్టర్ కాదు. అంటే పీటర్ డాక్టర్ హే అంటే పీటర్ డాక్టర్, దానికి ముందు హైకి ముందు మనం ఏం పెట్టామంటే నహీ అని పెట్టాం, అంతే. ఓకే, తర్వాత వచ్చేసి జాన్ ఈజ్ నాట్ అమెరికన్ అంటే జాన్ అమెరికన్ కాదు. జాన్ అమెరికన్ అని చెప్పడానికి మామూలుగా అయితే జాన్ అమెరికన్ హై అంటాం. హైకి ముందు మనం ఏం పెట్టామంటే నహీ అని పెట్టాం, అంతే. ఓకే, తర్వాత మేరీ హిందీ అచ్చి నహీ హే అంటే నా హిందీ బాగాలేదు అంటే నేను బాగా మాట్లాడలేను అన్నట్టు. మై హిందీ ఈజ్ నాట్ గుడ్ అని అంటే చూడండి, మేరీ హిందీ అచ్చి హే అంటే నా హిందీ బాగుంది, దానికి ముందు హైకి ముందు నహీ పెడితే అయిపోతుంది, అంటే మేరీ హిందీ అచ్చి నహీ హే. ఓకే, పీటర్స్ వెహికల్ ఈజ్ నాట్ రెడ్, పీటర్స్ వెహికల్ ఈజ్ నాట్ రెడ్, పీటర్కి గాడి లాల్ నహీ హే, లాల్ అంటే ఇక్కడ ఎర్రది, అంతే కదా, ఎరుపు. ఓకే, పీటర్కి గాడి లాల్ హై అంటే ఈ నహీ తీసేసి మామూలు పెడితే పీటర్ బండి పీటర్ వాహనం రెడ్గా ఉంది, రెడ్ అంటే ఎరుపుగా ఉంది, ఎర్రగా ఉంది అని యూజ్ చేయడానికి మామూలుగా అయితే ఇది యూజ్ చేస్తాం. పీటర్కి వాహనం ఎర్రగా లేదు అని చెప్పడానికి ఇక్కడ హై ముందు నహీ యూజ్ చేసాం. ఓకేనా, తర్వాత చూడండి, ఇక్కడ ఇవి కొంచెం వేరే ఉంటాయి. ఐఎమ్ నాట్ గోయింగ్ హోమ్ అంటే నేను ఇంటికి వెళ్ళట్లేదు అని చెప్పడానికి మై హోమ్ అంటే ఇక్కడ ఘర్, మై అంటే నేను, మై ఘర్ నహీ జా రహా హూ. చూడండి, ఇక్కడ కూడా నేను ఇంటికి వెళ్ళట్లేదు అంటే నహీ దేని ముందట యూజ్ చేస్తున్నామంటే మనం వెబ్ ముందట అంటే క్రియ ముందట యూజ్ చేస్తున్నాం. మై ఘర్ నహీ జా రహా హూ. ఓకే, తర్వాత పీటర్ డిడింట్ గో హోమ్ అంటే డిడ్ నాట్ గో హోమ్ అంటే పీటర్ ఘర్ నహీ గయా అంటే పీటర్ ఇంటికి వెళ్ళలేదు, అంటే పీటర్ ఘర్ నహీ గయా, పీటర్ ఘర్ గయా అంటే పీటర్ ఇంటికి వెళ్ళాడు, ఇక్కడ ముందట నహీ పెడతామన్నట్టు. ఓకే, తర్వాత మౌనికా ఈజ్ నాట్ ఈటింగ్ పిజ్జా అంటే మౌనిక పిజ్జా తినట్లేదు, మౌనిక పిజ్జా నహీ ఖా రహీ హే అంటే ఇది నహీ పెట్టకుంటే ఏమవుతుంది, మౌనిక పిజ్జా ఖా రహీ హే అంటే మౌనిక పిజ్జా తినట్లేదు అంటే ఇక్కడ మనం చెప్పాక ఇంతకుముందు వర్బ్ ముందట నహీ అని పెడుతున్నాం, అంతే. ఓకే, తర్వాత ఐ విల్ గో టు హోమ్, ఐ విల్ నాట్ గో హోమ్ నేనంటే నేను ఇంటికి వెళ్ళను అంటే ఐ అంటే నేను కదా, నేను హిందీలో మై అంటాం. ఘర్ మై ఘర్ నహీ జా రహా, మై ఘర్ నహీ జావుంగా అంటే నేను ఇంటికి వెళ్ళను, అంటే ఇక్కడ జావుంగా అంటే వెళ్ళను దాని ముందట మనం ఏం పెట్టామంటే నహీ అని పెట్టామన్నట్టు. ఓకేనా, వీ డోంట్ డ్రింక్ ఆల్కహాల్ అంటే మై షరాబ్ నహీ పీతా, షరాబ్ అంటే ఇక్కడ మందు అంటే టానిక్ అవి ఇవి కాదు, మందంటే ఆ మందు, ఏ మందు, మందు బాబుల మందు. ఓకే, మై షరాబ్ నహీ హమ్ షరాబ్ నహీ పీతే అంటే నేను మందు తాగను అని చెప్పడానికి ఇక్కడ షరాబ్ అంటే మందు. ఓకే, నహీ పీతే అంటే ఇక్కడ హమ్ అని యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ పీతే అని యూజ్ చేసాం అన్నట్టు. ఓకే, అంటే మేము మందు తాగము అని చెప్పడానికి, వి అంటే మేము, హమ్ అన్నట్టు అంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు, హమ్ అంటే మేము మందు తాగము అని చెప్పడానికి ఇది యూజ్ చేయొచ్చు. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి, మీ సలహాను సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.